ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలమున ఈ మే మాసం మొదటి ఆదివారం పరిశుద్ధ ఆదివారమున మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వినుకొండ ఇమానియేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దయచేసి అందరూ చక్కగా ఆరాధనలో ఏకీభవించండి. దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆరాధన అయ్యేంత వరకు చక్కగా కూర్చోండి. మీ బైబిల్స్ తెచ్చుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు మీరు పక్కన పెట్టుకొని ఆరాధన అంతా మీరు చక్కగా శ్రద్ధగా మీరు ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దానికి ముందుగా మనము పిలుపు వాక్యాన్ని చదువుకొని ఈ ఆదివారం ఆరాధనను ప్రారంభించుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృపుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడడం ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకున్నామండి. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఆదివారమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో నీ బిడ్డలముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఈ యూట్యూబ్ దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధతో ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ 2020 సంవత్సరంలో మా తండ్రి గడిచిన 4 మాసాలు మీరు రెక్కల నీడలో మమ్మల్ని దాచారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ మే మాసం మొదటి ఆదివారమున పరిశుద్ధమైనటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరిచి అయ్యా ఈ రీతిగా మిమ్మల్ని కొనియాడటకు మాకు ఇచ్చిన అవకాశంకై మీకు స్తోత్రాలు. తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మా మధ్యలో మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధన అంతటి ద్వారా మీ నామాన్ని మేము తెలుసుకోండి. ఎవరైతే ఆరాధనలో చూస్తున్న బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక దేవా. ఈ రీతిగా నాయనా మరి సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు నీ దైవజనులు ప్రభా ఈ రీతిగా వాక్యాలు అందిస్తూ ఉండగా నాయన మీరే దీవించి ఫలభరితంగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ఎంతో భయక్రాంతులకు గురి చేస్తుంది కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోను కాక దేవా, నిర్మూలమైపోను కాక నాయన మీ ప్రసన్నత, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఏకీభవించిన మీ అందరినీ మన ప్రభు నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించిన కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. దయచేసి మీ అందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు తెరచి ఆరాధనలో పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరందరూ కుటుంబంతో కలిసి చక్కగా ఆంధ్ర క్రైస్తవ పుస్తకాలు మీరు తెరచి పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం.
నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. దాదాయవ మన క్రీస్తు నీతిని దాచు కొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. చెదలాపుడమియురవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాలమగు దైవ నామము సర్వదానుతి చేయాలో. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచును వేలోనుతి చేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. పరమాదూతలు నరులు పొడమిని మొరలు వేటుచు దేవుని పాదమునందు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. ఇలాను భక్తులు కూడు కొనియా బలము కలిగిన దేవుని వెలయు స్తుతివే నాలతోడను విసుగు చెదక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. ఆత్మా నీవిత మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాచు కొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. పరిశుద్ధ గ్రంథం నుండి
మనందరం కలిసి కీర్తన చదువుకుందాం. కీర్తన భాగాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. 66వ సంకీర్తన. 66వ సంకీర్తన నేను చదువుతుంటాను. అందరూ చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచిపెట్టుకొని ఒక్కొక్క వచనం నాతో కలిసి మీరు చదివి దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. తీసారందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి పెట్టుకున్నారా? చక్కగా బైబిల్ తెరిచారా? దేవుడు చూస్తున్నాడు. మీరు తీసిన వారు గాడ్ బ్లెస్ యు. 66వ కీర్తన తీయండి. ప్రధాన గాయకునికి కీర్తన గీతము. మొదటి వచనం నుండి ఆఖరి వరకు వచ్చిన భాగాలు అందరూ కలిసి చదువుకున్నాం. నాతో కలిసి మీరందరూ చదవండి. ప్రధాన గాయకునికి కీర్తన గీతము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఈ మాసం మన వాగ్దానం భీకర కార్యములు సూచక క్రియలు జరిగించు దేవుడు. ఆయన భీకర కార్యములు సూచక క్రియలు, ఆయన భీకర కార్యాలు మనందరి జీవితంలో, ప్రజలందరి జీవితాల్లో ఈ మాసం దేవుడు సూచక కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడగచే దాటిని. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకొన తగదు. జనములారా మా దేవుని స్తుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగచేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. అరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితివి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేలను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్ర పెట్టితిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు ఈ మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. గుర్తుపెట్టుకుందాం, ఈ మాసము దేవుడు మనకిస్తున్న వాగ్దానం. భీకరుడైన దేవుడు ఆయన మన జీవితాల్లో భీకర కార్యాలు, సూచక క్రియలు ప్రతి కుటుంబంలో చూస్తున్న మీ అందరి కుటుంబాల్లో, మన సంఘంలో ప్రతి కుటుంబంలో కూడా
ఆయన ఈ మాసం భీకర కార్యములు జరిగించునుగాక. కనివిని ఎరుగని అద్భుత కార్యములు దేవుడు చేయునుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. మనం ప్రార్థనకు వెళ్దాం. దానికి ముందుగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 659వ కీర్తన, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన, అందరూ చక్కగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు తెరిచి పెట్టుకున్నారా? చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు. అందరం కలిసి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట కలిసి పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరధ్వనితో ఆయన స్తుతించుడి, పూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతు సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను, నాట్యముతోను, తంతి వాద్యములతోను, తంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవు చల్లగా నోది, చల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభుతలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. సంతోషం అండి. ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారందరి కోసం ప్రార్థన చేస్తాను. సార్వత్రిక సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ నిర్మూలమైపోయినట్లుగా ప్రార్థన చేస్తాను. మరి గడిచిన వారాల్లో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి గురించి మనం ప్రార్థించలేకపోయాం. చాలామంది అడిగారు. కాబట్టి నేను గుర్తు చేసుకునేలా మరలా ఈ వారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ వారంలో, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఎవరైతే మన సంఘ సభ్యులు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆయన సియోనులో నుండి మీ మీద ఉదయించి ఆరోగ్య ఆశీర్వాదాలతో మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ మాసం చెప్పాను కదా, మన వాగ్దానం భీకర కార్యములు
సూచక క్రియలు జరిగించు మాసం ఇది. దేవుడు చూస్తున్న మీ అందరి కుటుంబాల్లో, మన సంఘ సభ్యుల కుటుంబాలన్నిటిలో కూడా ఆయన భీకర కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరిగించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరు ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతన మాసం, మే మాసంలో నడిపించారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ మే మాసంలో తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి మొదటి ఆదివారం ఈ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశంకై మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు. గడిచిన దినాలన్నింటిలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి మాటలు మీరు చేసిన మేలు ఉపకారములన్నింటి కొరకై మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దావీదు అన్న మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని సెలవించిన మాటకై మీకు స్తోత్రాలు. అయ్యా మాటల మీరు చేసిన మేలు ఉపకారములన్నిటి కొరకై మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. ఎన్నోసార్లు తండ్రి మీకు ఆయాసకరమైన జీవితాన్ని మేము జీవించున్నాం. మోషే భక్తున్నాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు తండ్రి. దావీదు భక్తుడైతే నీకు ఆయాసకరమైన మార్గములు మైందనవి అన్నాడు. యోహాను భక్తుడు అన్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని సెలవిచ్చిన ఆ దివ్యమైన వాగ్దానంతో మీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. మీకు విరోధముగా, వ్యతిరేకముగా మా బ్రతుకులో ఉన్న ప్రతి విధమైన పాపమును మీ పరిశుద్ధ రక్తధారలతో కడిగి పవిత్రపరచండి. తద్వారా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం సహాయం దయచేయండి. ప్రపంచ దేశాలు వణికిస్తున్న తండ్రి కరోనా వైరస్ యేసు నామములో నిర్మూలమైపోవును గాక దేవా, అంతరించిపోవును గాక నాయనా. తండ్రి ఉదయకాలం మేము అమెరికా దేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, షార్జా, లండన్, సౌత్ ఆఫ్రికా, ఒమన్, మస్కట్, న్యూజిలాండ్, కువైట్లో, స్వీడన్లో, సింగపూర్లో, ఫ్రాన్స్లో తండ్రి ఉన్న మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ దేశాల్లో వణికిస్తున్న ఈ వైరస్ యేసు నామములో తొలగిపోవును గాక నాయనా, నిర్వీర్యమైపోవును గాక ప్రభువా. ఆయన మీరు మెడిసిన్ కనుగొనడానికి మీరు కృప చూపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. త్వరలోనే ఆ వ్యాక్సిన్ తండ్రి అయ్యా నాయన మరి రావడానికి మీ కృప దయచేయండి. పరమ వైద్యులుగా అయ్యా మీ సెలవు లేకుండా ఏది జరగదో ప్రభువా నాయన మీ కార్యాలు జరిగించండి. మానవాళ్ళ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరు దర్శించండి నాయన, మీరు స్వస్థత కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నారు కదా ప్రభువా. ఈ కార్యాలు జరిగించయ్యా, జరిగించునైనా ఈ మాసం మాకు వాగ్దానం ఇచ్చారు. భీకర కార్యాలు, సూచక క్రియలు జరిగించు దేవుడవు తండ్రి. ఎందుకంటే మీరు భీకరుడమైన దేవుడు ప్రభా. సముద్రమును తండ్రి ఆరిన నేలతో నడిపింప చేసిన దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, కృప దయచేయండి అయ్యా. నీ ప్రజలు దివారాత్రులు మీ సన్నిధిలో మొరపెట్టుచు ఉండగా మీరు కార్యాలు జరిగించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. కృప దయచేయండి ప్రభా. దేశాల్లో చిక్కుపోయిన మా భారతీయ నివాసులను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని మీరు కరుణించండి అయ్యా. మా దేశాన్ని ప్రభా మీరు సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను దీవించండి, డాక్టర్లు, నర్సులు ప్రభా, పోలీస్ యంత్రాంగం, వాలంటీర్స్ తండ్రి దీని కొరకు శ్రమ పడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చుట్టూ మీ కంచి వేయండి, సురక్షితంగా నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. ఇశ్రాయేలును కాపాడువాడు కురుకడు నిద్రపడని సెలవించింది, వారికి కాపుదల దయచేయండి. ముఖ్యమంత్రి గారిని, అధికారులను మీరు దీవించండి అయినా, వారికి మీ ఆలోచన దయచేయండి. సమయంలో తగిన మీ కృప దయచేయండి. వలస కూలీల పట్ల మీరు కరుణించండి, మీకు స్తోత్రాలు ప్రభా. పేదలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పోషణ విషయంలో సహాయం దయచేయండి అయ్యా. ఈ మాసం అంతా కూడా మీ కార్యాలు జరిగించి మీరే మహిమని ప్రార్థిస్తున్న సార్వత్రిక సంఘాలు దీవించండి. నమ్మకంగా ప్రభా దైవజనులు ఈ రీతిగా నాయన యూట్యూబ్లో లైవ్లో వాక్యాలు ఇస్తూ ఉండగా వాక్యాల ద్వారా సంఘాన్ని మీరు కట్టి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. మీరు ఆకుల కొరకు సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నా. మా
సంఘాన్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు, పెద్దల కుటుంబాలన్నిటి మీద మీరు దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మా సంఘంలో ప్రభు ఎవరైతే ఈ మాసం తండ్రి వారంలో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో ఆ కుటుంబాలన్నిటి మీద మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సియోనుల నుండి వారిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సహాయం దయచేయండి. ఆ సంఘ సభ్యుల కుటుంబాలన్నిటి చుట్టూ మీకు కంచి వేయండి నాయన. పోషించి సంరక్షించి మీరు సహాయకుడు అయి ఉండి నాయన ఎప్పుడైనా కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ యూట్యూబ్లో తండ్రి వాక్యాలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఉదయకాలం ఈ ఆరాధన అంతటి ద్వారా ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. దేవుని దీవించుగాక. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విందాం. దానికి ముందుగా మనందరికి చాలా సుపరిచితమైన కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో పురుషోత్తమ చౌదరి గారు రచించిన కీర్తన 313వ కీర్తన. త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే అనే కీర్తన నాతో కలిసి పాడండి దయచేసి. ఆ తర్వాత మనం శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విందాం. త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి ఇప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే. తవా చేయ కాని చెడ్డ కర్మేంద్రియాధీనో దానై కౌరపాలై నేనెంతో నెవ్వబొందితి. ప్రభుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఏ విధమున చెడిపోతిని నే ఏమి చేదు త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే. ఆగవచ్చు. నిన్ను చేరి సాటి లేని నిత్యానంద మందబోవు చిన్నప్పుడు నిందలునా పేర్ని చేరి నా వేణదనము లేకుండా నీ వేణమదికి ధైర్యమిచ్చి ఆడితార క్షించితివి నా అన్న నీకు స్తోత్రమా. త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే, నేను అనుచు ఈ పాదములే దిక్కుగా చేరి ఇప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే. శ్రేష్టమైన దేవుని వాక్యం విందాం. దానికి ముందుగా మనందరం పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టి సజీవ వాక్కు మాయదులో అనే పాలు వాడుకుందాం. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుని దినము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకిమ్ము. నురంతల ఫలము
జీవ వాక్కు మా ఎదలో వసింప చేయు మీ దినము. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధాదివారమున దేవుడు మనకి ఇస్తున్న అమూల్యమైన శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగును. దేవుడి మాటలు మనందరికి నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. మీకు ఒక ప్రకటన. చాలామంది యూట్యూబ్లో వాక్యాలు చూస్తున్నారు, మంచిదే. కానీ ఇంకా చాలామంది చూడలేదు. మన సంఘ సభ్యులే చాలామంది చూడలేదు. ఎందుకంటే మీరు చూస్తుంటే వ్యూవర్స్ అక్కడ మనకు కనబడిపోతాయి. కాబట్టి దయచేసి దైవజనుగా నేను ఈ ప్రకటన చేస్తున్నాను, మిగతా వాళ్ళకు షేర్ చేయండి, మీరు చూడండి. ముందు మీరు చూసి ఆ తర్వాత మా పాస్ గారి వాక్యం ఇలా వస్తుంది అని మీరు షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మాన్యుయల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా షేర్ చేయండి, వినండి. మీరు బాగా ప్రతిరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో సాయంకాలం 6:30 గంటలకు కరెక్ట్గా మీకు వాక్యం వస్తుంది. షార్ట్ మెసేజ్, ఆశీర్వాదకరమైన వర్తమానాలు. కొంతమంది చూసిన వారు చక్కగా ఉంది పాస్టర్ గారు, ఎంతో శ్రేష్టమైన మాటలని మీరు తెలియపరుస్తున్నారు, సంతోషమే. ఇంకా చాలా మంది చూడలేదు, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మాన్యుయల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. దయచేసి సంఘ సభ్యులారా, చాలా మంది మన సంఘం 1000 మంది సంఘం కదా, మరందరూ చూస్తే వ్యూవర్స్ 1000 మంది పెరిగిపోవాలి. కాబట్టి మీరు అందరూ చూడండి, ముందు మీరు చూడండి, మిగతా వారికి షేర్ చేయండి. ఇంకా అనేక మందిని ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని మనమే చెప్పాలి. ఇది కూడా పరిచర్యే, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మన అంశము నమ్మకత్వం, లాయల్టీ ఆర్ ఫెయిత్ఫుల్నెస్. దేవునికి ఇష్టమైంది నమ్మకత్వం. ఎవరైతే దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటారో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. కొంచెంగా మెండుగా. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు కొన్ని ఉపోద్ఘాతం, కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాడు. 101వ సంకీర్తన చూడండి. 101వ సంకీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు చూస్తున్నాడు దేశంలో నమ్మకస్తులైన వారిని. ఎందుకంటే నా యొద్ద వారు నివసించాలి, నేను వారిని ఆశీర్వదించాలి, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను వారిని ఎక్కించాలి. యవనస్తులారా, ఈ మాటలు వింటున్నా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నమ్మకస్తులైన వారి కోసం కనిపెడుతున్నాడు అంటున్నాడు కదా. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకంగా ఉన్నారా? తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నారా? దేవునికి నమ్మకంగా ఉంటున్నారా? భార్యాభర్తలు, భర్త భార్యకి నమ్మకంగా, భార్య భర్తకు నమ్మకంగా ఉంటున్నారా? పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? మీ చదువుల విషయంలో, మీ ఉద్యోగాల విషయంలో. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నమ్మకత్వం. చూడండి, ఇంకొక మాట కూడా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఏముంది అక్కడ? మరణం వరకు. కింద ఫుట్నోట్లో ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. మరణం వరకు దేవుని బిడ్డలకు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? 1 రోజా, 2 రోజులా, 1 వారం, 1 నెల? ఈ లాక్డౌన్ పీరియడ్లోనేనా? దేశంలో ప్రతి ఒక్కరూ చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు మనతో చెప్తున్నాడు.
మరణం వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకంగా జీవించే వాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఎందుకు తెలుసా? పరలోకంలో ఇదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం, మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువులు రాజులకు రాజులు నందునను తనతో కూడా, చూడండి, పరలోకంలో తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. నమ్మకమైన వారు, దేవునితో ఉండేవారు నమ్మకమైన వారు. దేవుడు ఈ నమ్మకమైన వారి కోసమే కనిపెడుతున్నాడు. నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయంట. ప్రతిరోజు ప్రార్థన చేసుకునే విషయంలో, బైబిల్ చదువుకునే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, ప్రవర్తనను కాపాడుకునే విషయంలో, ప్రతి విషయంలో దేవుడి నమ్మకత్వం చూస్తుంది కదా. ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నీవు ఇస్తాను. చేసే ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల జీవితాలు, వారు నమ్మకంగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. వారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి, నమ్మకంగా జీవించారు కాబట్టి వారికి ఎటువంటి ప్రతిఫలం వచ్చిందో 3 వ్యక్తుల జీవితాలు మనం చూడబోతున్నాం. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? పాత నిబంధనలో ఒకరు మోషే, రెండవది దావీదు, మూడవది దానియేలు. ఈ 3 దేవుని కాడ నమ్మకంగా జీవించారు. వారు నమ్మకంగా జీవించారు కాబట్టి దాని ప్రతిఫలం ఏం పొందుకున్నారో తెలుసా? అది కూడా ముందే చెప్తాను. Moses was faithful in his spiritual warfare. ఆత్మీయ పోరాటంలో మోషే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రతిఫలం ఏంటో తెలుసా? రెవరెన్స్, గౌరవించబడ్డాడు. ఆనాటి సమాజంలో మోషే గౌరవించబడ్డాడు. ఈ ఉదయకాలం దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా జీవిస్తే నీ ఇంటి వారిలోనే, నీ సమాజంలోనే, నువ్వు నివసిస్తున్న ప్రజల మధ్యలో నువ్వు ఎంత గౌరవించబడతావో, నమ్మకమైన జీవితమో గౌరవప్రదమైన జీవితాన్ని తీసుకొస్తుంది. రెండవ వ్యక్తి దావీదు. డేవిడ్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ సోషల్ వరల్డ్. అలాంటి సమాజంలో, సంఘంలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఏమొచ్చింది? ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రతిఫలం రూలింగ్, ఏలుబడి చేసేది. నమ్మకంగా జీవించేవారు వారు ఉన్న సమాజాన్ని ఏలుబడి చేస్తారు. రూలింగ్. మూడవది డానియల్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ సెక్యులర్ వర్క్. తన ఉద్యోగంలో తను చేస్తున్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రతిఫలం ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్? ఏంటి ప్రతిఫలం అంటే? దానియేలుకు వచ్చింది ఏం తెలుసా? ఆనాడు బబులోను సంస్థానంలో రివైవల్ తీసుకొచ్చాడు. ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ సంస్థానంలో ఒక ఉజ్జీవం వచ్చింది. దానియేలు బట్టి ఒక ఉజ్జీవం చూసారా? రెవరెన్స్, రూలింగ్, రివైవల్. నమ్మకంగా జీవిస్తే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. చూద్దాం 3 జీవితాలను నేను మీ కళ్ళ ముందు పెడతాను. జాగ్రత్తగా వాక్యం విన్న తర్వాత ఒక ప్రతిష్ట తీర్మానం తీసుకుందాం. సంఖ్యాకాండం, మొదట మోషే జీవితం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వాక్యం. అతడు నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గురించి సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. నా ఇల్లంతటిలో, దేవుడి ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు మోషే. మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యం. మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యం. అందువల్లే మోషే ఆనాడు 40 లక్షల కాల్పలో, ఆనాడు సంఘంలో, సమాజంలో గౌరవించబడ్డాడు. ఎలా వచ్చింది నమ్మకత్వం? మోషేలో ఉన్న నమ్మకత్వం ఒక 3 విషయాలు చూపిస్తాను మీకు. ఒకటి, హిస్ కాన్వర్సేషన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడే అనుభవం మోషేకు ఉంది. అందువల్లనే మోషేలో ఈ నమ్మకమైన జీవితం వచ్చింది. కాన్వర్సేషన్, దేవునితో మాట్లాడేవారు. దేవునితో మాట్లాడే అనుభవం ఉందా నీకు? ప్రార్థించే అనుభవం ఉందా? చూడండి, ఆ దేవుడితో మాట్లాడేవాడు. చూడండి, ఆ సంఖ్యాకాండం 12 అధ్యాయము 8వ వచనం, నేను కూడా భావములతో కాదు, 8వ వచనంలో, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషేతో దేవుడు మాట్లాడేవాడు. దేవుడితో మోషే మాట్లాడేవాడు. అందువల్లనే మోషేకి ఈ నమ్మకమైన స్వభావం వచ్చింది. ఎంతమంది దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం ఎంతమందిలో ఉందండి? ప్రార్థన చేసుకుంటున్నావా? ముఖాముఖిగా దేవుడే చెప్తున్నాడు, నేను మోషేతో ముఖాముఖిగా దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను. కాన్వర్సేషన్. చాలాసార్లు మనం దేవునితో మాట్లాడకుండా విస్తారమైన మాటలు, వాళ్ళతో వీళ్ళతో పనికి మారిన మాటలు, చేదు మాటలంట. చూడండి, వట్టి మాటలు కాదండి. 64వ సంకీర్తనలో ఈ మాట రాశారు. చూడండి, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, 64వ సంకీర్తన 3వ వచనం, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు, కత్తికి పదును పెడతారు కదా, వారు తమ నాలుకలకు పదులు పెడతారంట. కొంతమంది యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. చేదు మాటలు కూడా చేదు మాటలు ఉంటాయి. మంచివాళ్ళు మాట్లాడే మాటలు యథార్థవంతులు కొట్టాలంట. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. ఇలా మాట్లాడే వాళ్ళు అకస్మాత్తుగా, భయం ఉండదు, దేవుని భయం ఉండదు. మాట్లాడే ఏది పడితే అది మాట్లాడేస్తారు. అయితే వాళ్ళ గురించి రాసే 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. అలాంటి మాట మాట్లాడకూడదు. ఎందుకు అనవసరమైన మాటలు? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము లెక్క చెప్పాలి కదా. మోషే దేవుడితో మాట్లాడేవాడు. దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా? దావీదు అంటాడు, ప్రతి ఉదయమున నేను దేవుడితో మాట్లాడుటకు నా కంఠధ్వని ఎత్తుచున్నాను, నా మాటలు సిద్ధపరుచుకొని ఆయన సన్నిధిలో కాచుకొని ఉంటాను. దేవుడితో మాట్లాడతాను. మోషే దేవుడితో మాట్లాడేవాడు. రెండవది, హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. దేవుడితో ఒక నిబంధన. ఎంత మంచి కమిట్మెంట్ ఉంది కాబట్టే మోషే జీవితంలో నమ్మకంతో పెరిగిపోయింది. చూడండి ఎంత కమిట్మెంటో. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వాక్యం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వాక్యం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను. అలాగుననే చేశాను. చూడండి ఎన్నిసార్లు ఉందన్నమాట. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేశాను. ఎన్నిసార్లు ఉందో చూడండి. దేవుడు చెప్పింది తూచా తప్పక చేశాడు. అది కమిట్మెంట్ అంటే. మోషే అందుకని నమ్మకంతో కాన్వర్సేషన్, కమిట్మెంట్.
మూడవది క్యారెక్టర్. మోషే క్యారెక్టర్ ఏంటో తెలుసా? క్యారెక్టర్ బిఫోర్ గాడ్. దేవుడి దృష్టిలో మోషే క్యారెక్టర్ ఏంటో తెలుసా? దేవుడే చెప్పాడండి. ఏమన్నాడు? సంఖ్యాకాండము 12:3 యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. అది క్యారెక్టర్. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికము. యేసు ప్రభువుది కూడా ఇదే క్యారెక్టర్ కదా. ఇంకా యేసు ప్రభు కాపాడు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. సాత్వికం అనేది ప్రభు దగ్గర నేర్చుకోవాలి. మోషే భూజనులందరిలో, ఒక యూదుల్లో కాదు, ఒక ఇశ్రాయేలు మధ్యలో కాదు, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. కాన్వర్జేషన్ ఉంది, కమిట్మెంట్, క్యారెక్టర్, ఈ మూడు కలిపి మోషేకి ఏది ఇచ్చిందో తెలుసా? నమ్మకత్వం. ఎప్పుడైతే మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా జీవించాడో, దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాడో, ఏమైంది చూడండి, ఏమైంది? రివార్డ్. నిర్గమాకాండము 23:27 వాక్యం. నిర్గమాకాండము 23:27 నన్ను బట్టి, ఎవరిని బట్టి? నన్ను బట్టి. ప్రభు అంటున్నాడు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు చేసింది. గౌరవించబడ్డాడు. ఆనాటి సమాజంలో, ఆనాటి సంఘంలో, ఆనాటి ప్రజల మధ్యలో మోషేకి గౌరవ ప్రభావాలు దక్కిన కారణం ఏంటో తెలుసా? సన్మానం దక్కింది కారణం ఏంటో తెలుసా? ప్రవచనం, నన్ను బట్టి. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు నా ఎదుట నిబంధన కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు కదా, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన నా ఎదుట పరిశుద్ధంగా ఉంది కదా, కాబట్టి ఇదిగో మోషే, నా ఎదుట నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు కాబట్టి నేను ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? నన్ను బట్టి మనుషులు నిన్ను చూస్తే భయపడిపోతారు. మోషే దగ్గరకు రావడానికి కూడా భయపడేవాళ్ళు. కారణం రెవరెన్స్. మోషేలో దేవుడిని బట్టి, అయ్యో ఈయన దేవుని ప్రతినిధి, అయ్యో ఈయన దైవజనుడు, అయ్యో ఈయన దేవుని మనిషి. రెవరెన్స్, నమ్మకంగా జీవించాడు కాబట్టి. నిన్ను బట్టి నీ కుటుంబం నీకు భయపడాలంటే, నిన్ను బట్టి నీ ప్రజలు నీకు భయపడాలంటే నమ్మకంగా దేవునికి నమ్మకంగా జీవించాలి. ఏంటి ఆ భయము? భయభక్తులతో కూడిన భయం, గౌరవంతో కూడిన భయం, వినయముతో కూడిన భయం. అది తల్లిదండ్రులు దేవుని కాడ ఇంత నమ్మకంగా జీవిస్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా మీకు భయపడతారండి. వాళ్ళు ఏదో కొట్టి, వాళ్ళు ఏదో నీకు భయపడాలనుకోవటం అది ఒత్తిదే, అది కాసేపడుతుంది. దేవుని కాడ నమ్మకంగా జీవించి చూడు, అప్పుడు నీకు వారి యథార్థంగా భయపడతారు. అది ఎల్లకాలం ఉంటుంది, అది ఎల్లకాలం, అది ఆశీర్వాదకరమైనది. రెండవది దావీదు జీవితాన్ని చూద్దాం. దావీదు ఎంత నమ్మకంగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 22:14 సమూయేలు మొదటి గ్రంథము 22:14 అహీమెలెకు అంటున్నాడు, రాజులకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరూ ఎవడున్నాడు? రాజులకు అల్లుడై, నమ్మకస్తుడై. దావీదు గురించి పొరుగు వారు చెప్తున్నారు, ఈ సాక్ష్యం పొరుగు వారు చెప్తున్నారు, ఇతరులు చెప్తున్నారు. మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యంలో ఎంతో కొంత కల్పితం ఉండొచ్చు. మన గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం అది యథార్థమైంది. దావీదు గురించి కూడా పొరుగు వారు చెప్తున్నారు, రాజున కలుడై, నమ్మకస్తుడై. దావీదు నమ్మకస్తుడు. ఈ నమ్మకత్వమే దావీదును రూలింగ్ చేయటానికి కారణమైంది. ఏలుబడి చేయటానికి, అధికారం చేయించడానికి కారణమైందండి.
నమ్మకంగా ఉండేవారు. వారున్న సమాజంలో, సంఘంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఏలుబడి చేస్తారు. వారికి అధికారం ఇస్తాడు దేవుడు. అవునండి. మరి దావీదుకి నమ్మకత్వం ఎలా వచ్చింది? ఒక 3 విషయాలు. డేవిడ్ వాస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుడి మీద అపారమైన నమ్మకం. దావీదుకి దేవుడి మీద అపారమైన నమ్మకం అపారమైన నమ్మకం. దేవుడు అంటే ఎంత నమ్మకమో, ఒక సందర్భంలో సిక్లగులో రాళ్ళు రువి దావీదు పక్కనున్న వాళ్ళే రాళ్ళు తీసుకొని దావీదును చంపటానికి వచ్చారండి. చదువుదాం ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. దుఃఖము పాపం, దుఃఖాలు కష్టాల మధ్యలో నడిచాడండి. చాలా మంది ఒకవేళ ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దుఃఖము కష్టంలో ఉన్నారేమో. వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖం ఉంటుంది. అయితే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మీ జీవితంలో ఉదయం ఉంది. నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి, ఆనందం ఇస్తాయి, ఆశీర్వాదాలు ఇస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. దుఃఖపడ్డాడు. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకందరికి ప్రాణము విసిక్కినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము, కాన్ఫిడెన్స్, దేవుని బట్టి. దావీదు దేవుడు అంటే అపారమైన నమ్మకం కాబట్టి ధైర్యం. దేవుని మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారు ధైర్యంగా ఉంటారు. దావీదులాగా. దావీదు అంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా. సామెతలు 21 ఆ మాట మనం చూస్తాము. ధైర్యం. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. చుట్టూ ఏమి జరిగినా, నీ కుడి ప్రక్కన 1000 మంది కూలినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిత్యము ప్రభు చెప్పాడు కదా. ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితుల్లో చూస్తున్నారో ఈ టీవీ కార్యక్రమాన్ని, దావీదు నమ్మకస్తుడు. కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం. దేవుని మీద నమ్మకం ఉంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ప్రభు చెప్పాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ధైర్యంగా తెచ్చుకోవాలి. కాన్ఫిడెన్స్. రెండవది కన్ఫెషన్ బిఫోర్ గాడ్. దావీదుకి నమ్మకత్వం రావడానికి రెండవ కారణం ఏంటంటే కన్ఫెషన్. పాపాలు దేవుడు ఒప్పుకునే స్వభావం. సామెతలు 28:13 మనం చూస్తాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అప్పుడు కనికరించబడు. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. 51వ కీర్తన అంతదే కదా. 32వ కీర్తనలో కూడా అంటాడు, నా దోషములు కప్పుకొనుక ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. మంచోడు దావీదు. పాపాన్ని ఒప్పుకునే స్వభావం. చాలా మంది చేసిన పాపాలు ఇంకా ఒప్పుకోలేకపోతున్నారు. దావీదు అంటాడు 66వ కీర్తనలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాపం అంటే దేవుడు మన ప్రార్థన వింటండి, తీసేసుకోవాలి, ఒప్పుకో. దేవుడి కాడ దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడికి మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు ప్రేమ గల దేవుడు. పాపాలు క్షమించడం సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. దావీదు దేవుని కాడ పాపాలు ఒప్పుకునేవాడు. మూడవది కంట్రోల్ హిస్ సబార్డినేట్స్. తనతో పాటు ఉన్న అనుచరుల బృందాన్ని దావీదు కంట్రోల్ చేసేవాడు దేవుని బట్టి. అందుకని దావీదుని నమ్మకత్వం, కంట్రోలింగ్ పవర్. షిమి ఒకసారి రాళ్ళు రువ్వి
చీపో నరహంతకుడా దుర్మార్గుడు అని మాట్లాడుతుంటే సిరియా కుమారుని యోవాబు అభిషేక్ అయ్యా ఒక్క మాట సెలవివయ్యా చంపేస్తా ఊరుకోండి అయిపోయినంత వాళ్ళు. కంట్రోలింగ్ పవర్. దావీదు నమ్మకస్తుడు. దేవుడు అందుకనే దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. దేవుడు అభిషేకించిన రాజు దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం నిలిపాడు. నమ్మకంగా ఉంటే ఏర్పాటు చేస్తాం. నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మూడవ వ్యక్తి దానియేలు గురించి కూడా మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. దానియేలు నమ్మకస్తుడు. దానియేలు నమ్మకమైన జీవితానికి 2 కారణాలు. ఒకటి మనస్సాక్షి. హిస్ కాన్షియస్ ప్యూర్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట తన మనస్సాక్షి నిర్మలంగా పవిత్రంగా కాపాడుకున్నాడు దానియేలు కదా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును త్రాగి తన్ను అపవిత్రపరచబడకూడదని దానియేలు ఉద్దేశించి he determined himself. దానియేలు తన మనస్సాక్షితో చెప్పుకున్నాడు అపవిత్రంగా జీవించకూడదు. కాన్షియస్ ప్యూర్ బిఫోర్ గాడ్. మనస్సాక్షి. ఎంతమంది వారి మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకుంటున్నారు? మనస్సాక్షికి వాత వేసుకుంటున్నావా? మనస్సాక్షిని పవిత్రంగా నడిపించుకుంటున్నావా? చాలాసార్లు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నా ఏం చేస్తారు? ఏమైందిలే వాళ్ళందరూ చేయట్లేదా, నేను చేస్తే ఏముంది అనుకుంటారు కొంతమంది. చాలా తప్పండి అది. చాలా తప్పు. మన మనుషులుగా చూడాల్సింది ఈ విశ్వాసపు పరుగు పందెంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనస్సాక్షి జాగ్రత్త కాపాడుకున్నాడు దానియేలు. రెండవది హిస్ కాన్సంట్రేషన్. ప్రతిష్టతతో కూడిన ప్రార్థన జీవితం. రోజు ఎన్నిసార్లు? 3 ప్రార్థించాలి. శాసనం సంతకం చేయబడిన యథాప్రకారము ప్రతిష్ట అదే. చుట్టూ పరిస్థితులు బాగులేకపోయినా దేవుని కాడ మనం చేసిన నిబంధన ఒడంబడిక ప్రకారం జీవించాలి. అది ప్రతిష్ట అంటే. చనిపోయేంత వరకు ఇప్పుడు లాక్డౌన్ లేండి, ఇంట్లో ఉన్నామండి, ప్రార్థన చేసుకోలేమండి, ఉపవాసంతో ప్రార్థన చేయాలమ్మా. ఊరూర్లు అనేక మందికి ఈ వైరస్ సోకుతుంది. ఏం చేస్తున్నారు తల్లి? ప్రార్థన చేస్తున్నారా? కొంతమంది చేస్తున్నారు, మీకు కాదంటే లేదు. అందరూ చేయండి. ఈ భారం మనందరిలో ఉండాలి. శాసనాలు సంతకాలు చేయబడిన దానియేలు ప్రార్థించాడు. ఏమైంది తెలుసా? మార్చతో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లిన. రాజులు మారారు కానీ దానియేలు మారలా. ప్రభుత్వాలు మారినాయి కానీ ప్రతిష్టతతో కూడిన ప్రార్థన జీవితం ఉంది కాబట్టి దానియేలు మారలేదు. ఆ కాలంలో ఉద్యమం వచ్చింది. ఆ ఆస్థానాల ఉద్యమం వచ్చింది దానియేలు బట్టి. నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న ప్రాంతంలో నిన్ను బట్టి ఉద్యమం రావాలి. నువ్వున్న సంఘంలో నిన్ను బట్టి ఉద్యమం రావాలంటే నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవిస్తున్నామా బిడ్డలారా? ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయంట? మెండుగా
మెండుగా కలుగును. ఒక రాజుగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. రాజుగారికి ఆ స్నేహితుడు వడ్రంగి. రాజుగారు ఆయన అంతఃపురంలో నివసించేవాడు. స్నేహితుడు ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. రాజుగారి ఫ్రెండ్ కదా, రాజుగారు వాడు పిలిచి నా కొరకు ఒక పెద్ద భవంతి కట్టురా అని అంటారు. దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఈ వడ్రంగి డబ్బులు తీసుకొని తుక్కు సామాను వాడి ఒక పెద్ద భవనం కట్టాడు. అది పైకి చూడటానికి బాగానే ఉంటుంది, కానీ లోపల వాడిన సామాన్ అంత మంచిది కాదు. అయితే ఒకరోజు ఆ ఇల్లు రెడీ అయిపోయింది. ఈ వడ్రంగి ఫ్రెండ్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో తాళము తీసుకో అన్నాడు. ఈ రాజు ఆ స్నేహితుడి మీద బొజ్జు మీద చేసి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి తాళం తీరా అని ఫ్రెండ్కి తాళం ఇచ్చాడు. ఫ్రెండ్ తాళం తీసి లోపలికి వెళ్ళి, అబ్బా భలే ఉందిరా, భలే కట్టాడు అన్నాడు రాజు. అయితే రాజు అంటున్నాడు, వీళ్ళు ఎవరికో తెలుసారా? ఎవరికి? రాజా నీకే రాగా ఫ్రెండ్, నీకోసమే నేను కట్టించమంది. నువ్వు అక్కడ ఉండకూడదు, ఈ రోజు నుంచి ఇంట్లో ఉండాలి. వాడు ఆ వడ్రంగి స్నేహితుడు ఏడవటమేనంట. అయ్యో బాగా కట్టుకున్న బాగుండేది కదా. యేసుప్రభు రాబోతున్నాడు. నమ్మకత్వం జాగ్రత్త కాపాడుకుందా. యేసుప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే ప్రతి విషయం నమ్మకంగా జీవించాలి. మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ప్రతి చిన్న విషయంలో దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడికి మెండుగా కలుగుతాయి. ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు నిరంతరంగా ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని ఆ మాట ద్వారా ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి వ్యక్తి హృదయాన్ని మీరు కదిలించారయ్యా. విన్న బిడ్డలు నాయన నమ్మకంగా జీవించడం ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయండి. మోషే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి గౌరవించబడ్డాడు. అయ్యా దావీదు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏలుబడి చేయగలిగాడు. అయ్యా దానియేలు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఉజ్జీవానికి కారకుడయ్యాడయ్యా. అటువంటి నమ్మకమైన జీవితాలు మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు కదిలించినందుకే స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ మాసము సూచక క్రియలు, భీకర కార్యాలు జరిగించు మాసం అని సెలవిచ్చిన దేవుడు ప్రతి కుటుంబంలో ఇప్పుడే ఈ క్షణమే మీ సూచక క్రియల చేత బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక దేవా. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈ వర్తమానాలు విని మీ ద్వారా దీవించబట్టుకు సహాయం దయచేయమని, ఈ పరిశుద్ధ ఆదివారం ఆశీర్వాదాలు సియోనులో నుండి మీ దీవులను ప్రతి కుటుంబానికి దయచేయమని, ఈ కరోనా వైరస్ యేసు నామములో నిర్మూలమైపోనుగాక. మా ప్రాంతాన్ని మీరు సురక్షితంగా ఉంచినందుకే మీకు స్తోత్రాలయ్యా. ఇంకా నేను రెడ్ జోన్లన్నీ మారిపోవాలయ్యా. అధికారులు మీరు దీవించండి ప్రభు. డాక్టర్ నర్సులు దీవించి మీ కార్యాలు జరిగించి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలమైన వాక్యముని యేసుక్రీస్తును సొంత రక్షణను అంగీకరించిన ప్రతి బిడ్డకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.